హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నటి బ్లాగ్ అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. ఇంకా నిన్న మార్నింగ్ వచ్చేసి మాకు చూసారా ఎల్లో ఫ్లవర్స్, ఎలా పింక్ ఫ్లవర్స్ కూడా భలే పూసాయి కదా, చాలా బాగున్నాయి. ఇవి చిన్న కొమ్మేనండి పెట్టుకుంది, కానీ కుండి అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి చాలా బాగా పూస్తున్నాయి. ఇంక ఇది వచ్చేసి మర్మం అండి. మర్మంకి పూతలాగా అయితే వస్తుందన్నమాట, అదే చూపిస్తున్నాను. చక్కగా ఒక కొమ్మ భలే స్ట్రాంగ్గా పెరిగిపోయింది కదా. ఇంకా ఇవి వచ్చేసి రోజెస్కి చూసారా ఎన్ని మొగ్గలు వచ్చినాయో. వీటికి చికెన్ వాటర్ అయితే పోసానండి, దానివల్ల చక్కగా గ్రోత్ అయితే చాలా బాగా వచ్చింది, చిగురులు అయితే బాగా వచ్చినాయి. ఇవి వచ్చేసి మనకి మిరపకాయలు మొన్న కారం పట్టించినప్పుడు కొన్ని గింజలు అయితే మిగిలిపోయాయండి. ఆ గింజలు అలా వేసేసరికి మనకి పచ్చిమిర్చి మొక్కలు అయితే చాలా ఎక్కువ నారైతే వచ్చేసింది. ఇంకా ఇవన్నీ చామంతి మొక్కలకు కూడా చెప్పాను కదా, వాటర్ పోయడం వల్ల చామంతి మొక్కలు కూడా చాలా గ్రో అయితే వచ్చిందండి. చక్కగా ఇంతకుముందు అంత గ్రోత్ అయితే రాలేదు, ఆ వాటర్ పోసాకే మనకి చామంతి మొక్కలు కూడా చక్కగా నిగనిగలాడుతూ చాలా బాగున్నాయి. బాగా పెరిగిందండి, మొగ్గలు కూడా వచ్చాయి. ఇంక ఇవి వచ్చేసి మిరప నారనమాట. ఇంకా ఇక్కడ కూడా కుండీలన్నింటిలో కూడా కొంచెం కొంచెం గింజలు కానీ మొత్తం అన్నీ కూడా అవే వచ్చేసినాయి. ఇవేం గుంటగరిటాకు చెట్టు, గుంటగరిటాకు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుందండి, అది పీకేసినా కూడా వచ్చేస్తుంది. ఇంకా కొబ్బరి నూనెలు వాటిలో వేసి కాగపెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఇంక వదిలేసేసాను అనమాట. ఈ మందార మొక్కలు అయితే ఎప్పుడు కూడా కొమ్మలు కట్ చేసినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయండి, చక్కగా పెరుగుతూ ఉంటుంది. చక్కగా పువ్వులు అయితే ఎప్పుడు కూడా మాకు మందార పూలు పూస్తూనే ఉంటాయి అనమాట. చూడటానికి కూడా చాలా బాగుంటాయి కదా. అలాగే స్వామివారికి కూడా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది, పూజ చేసుకున్నప్పుడు చక్కగా యూజ్ అవుతున్నాయి అనమాట. ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఇక్కడ కింద మొక్కలన్నీ కూడా ఎండిపోయాయండి బాగా. అసలు ఎండ అయితే విపరీతంగా వస్తుంది, దాంతో మనం ఎంత వాటర్ పోసినా కూడా అవి డ్రై అయిపోతూ ఉన్నాయి అనమాట. ఇంకా కుండీల్లో అయితే కాస్త చెమ్మ నిలబడుతుంది, వాటర్ మొత్తం కూడా పోకుండా. అందుకని కొంచెం ఈ కుండీలో మొక్కలు అయితే కొంచెం బతికాయి అనమాట. చూసారా గ్రోత్ అయితే చాలా బాగా వచ్చింది కదా, చాలా గ్రీనరీగా చాలా బాగుంది. ఇంకా ఇవి వచ్చేసేసి పింక్ కలర్ అయితే చాలా బాగా పోస్తున్నాయి. అలాగే రోజెస్ కూడా చాలా మొగ్గలు అయితే వచ్చాయండి. అన్ని ఇప్పుడు మొత్తం 3-4 ఉన్నట్టున్నాయి. వాటిలన్నిటికి కూడా చక్కగా మొగ్గలు వచ్చినాయి. చూసారా పింక్ అండ్ లైట్ కలరు వైట్ వచ్చేసింది, చాలా బాగుంది ఫ్లేవరింగ్. కానీ దీనికి బలం ఎక్కువగా లేకపోవడం వలన వాటికి ఏంటంటే కొంచెం చిన్నగా అయితే పోస్తున్నాయి. ఇంకా ప్లస్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్కి కుండీలో కూడా మొత్తం ఎండిపోతున్నట్టుగా అవుతుంది కదా, అందుకని చెప్పి పువ్వు అయితే చాలా చిన్నగా వచ్చింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను వాకింగ్కి వెళ్ళానండి. ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళదనమాట. రోజు ఎంత బాగుందో కదా చూడటానికి, అందుకని చెప్పి చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు మాకైతే ఇట్లా ఉంటుందని చెప్పాను కదా, చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. కొండ మీద అయితే ఒక లైట్ పింక్ కలర్లో ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట, అదే చూపిస్తున్న చెట్టుకి. చాలా బాగుంది చూడడానికి. మాకు ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి. బర్డ్స్ అయితే అరుస్తూ అవన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి వాకింగ్ నుంచి ఇంటికి వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. రాగానే టీ అయితే పెట్టేసేసుకున్నాను. ఇంకా టీ ఒక పక్కన తాగేసేసి ఇంకా చికెన్ అయితే వండుతున్నాను అనమాట. ఈవినింగ్ వంట చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా, నాకైతే అనిపిస్తుందండి. మీకు అనిపిస్తుందా లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మార్నింగ్ అంతా ఏదో పని చేస్తూ ఉంటాం, మళ్ళీ ఈవినింగ్ కూడా వంట అనేసరికి కొంచెం అనిపిస్తుంది, కానీ చేసుకొని తింటే మటుకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా ఆనియన్, టమాటో ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని కర్రీ అయితే ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా కర్రీ కూడా దగ్గరగా అయిపోయి వచ్చేసింది. కర్రీ కూడా చాలా బాగా కుదిరింది. ఎప్పుడైనా సరే మనం చాలా ఫాస్ట్గా వంట చేసినప్పుడు కుదురుతుందో లేదో అనుకుంటాం, కానీ ఆ రోజు చాలా కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది కదా. ఉప్పు కారం అన్నీ కూడా సరిపోతే చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా చికెన్ కర్రీ అయితే ఒక పక్కన రెడీ అయిపోతుంది. అలాగే ఇంకా బాక్స్లు అవన్నీ కూడా కొద్దిగా కడిగేసి పెట్టేసుకున్నానండి, లంచ్ బాక్సెస్ అవి కూడాను. ఇంకా చూసారు కదా ఇట్లా కర్రీ అయితే రెడీ అయిపోతుంది, రైస్ కూడా అయిపోతుంది. ఇంకా భోజనం చేసేసాము. చేసేసిన తర్వాత ఏమైందంటే బీరువా నిన్న నేను శారీ బ్లౌజ్ కోసం మొత్తం బట్టలన్నీ లాగి కింద పడేయాల్సి వచ్చేసింది అనమాట. అంటే ఏదన్నా మనం వెతుకుతున్నప్పుడు కనిపిపోతే చిరాగ్గా మొత్తం అన్నీ లాగేస్తాం కదా, నేను అట్లాగే లాగేస్తానండి. మొత్తం అన్నీ కింద పడిపోతాయి, మళ్ళీ సచ్చేట్టు మళ్ళీ సర్దుకోవాలి కదా. అందుకని చెప్పి బీరో మళ్ళీ తింగరగా ఉండేసి మొత్తం దోపేశాను నిన్న మహాశివరాత్రి అవ్వడం వల్ల మేము గుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి హడావుడిలో శారీస్ అన్నీ కూడా లాగేశాను ఇష్టం వచ్చినట్టు. సరే అని చెప్పి ఈరోజు ఇంకా ఇప్పుడు భోజనం చేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బీరువా అంతా కూడా సర్దుకుంటూ వచ్చేసానండి. ఇవన్నీ కూడా ఒక చైర్లో వేసేసి ఉంచాను కదా, ఇవన్నీ కూడా ఇంకా ఐరన్కి ఇవ్వాలన్నమాట. ఇంకా ఐరన్కి ఇచ్చేసేస్తే ఇంకా ఇవి కూడా బీరువాలో సర్దుకుంటే అయిపోతుంది. ఇంకా వచ్చేసి
బీరువాల బట్టలన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇవి బ్లౌజులు వచ్చేసి శారీలో ఎప్పుడు కూడా మనం శారీలో ఉన్న బ్లౌజ్ పీస్కి వర్క్ అయితే చేయించకూడదండి. ఎందుకంటే మొత్తం పిగిలిపోయినట్టుగా అయిపోయి వర్క్లన్నీ కూడా పాడైపోయినాయి. ఇంకా అనిపించింది ఈసారి నుంచి మనం శారీలో బ్లౌజ్ అయితే ఇంకా మనం వర్క్ అనేది చేయించుకోకూడదు. నెక్స్ట్ మనకి జాందాని పట్టు ఇట్లా ఉంటాయి కదా, పట్టు శారీస్కి అన్నిటికి కూడా అట్లాంటి పీసెస్ తీసేసుకొని ఇంకా మనకి మ్యాచింగ్ అయినవి వర్క్ చేయించేసుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ టైం మాత్రం ఇంకా ఆ పని చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ నాకు తెలియక ఫస్ట్లో స్టార్టింగ్ నుంచి కూడా నేను కొన్నప్పటి నుంచి బ్లౌజ్లో ఏంటంటే వర్క్ శారీలో ఉన్న బ్లౌజ్కే మ్యాచింగ్ కదా అని చెప్పి చేయించేసేదాన్ని. కానీ అలా చేయడం అనేది చాలా తప్పు అనేది తెలుసుకున్నానండి. ఎందుకంటే ఆ బ్లౌజులు అవి ఒకసారి 2 సార్లు వేసుకోగానే పిగిలిపోయినట్టుగా అయిపోతుందన్నమాట క్లాత్. సో అట్లా కాకుండా ఈసారి నుంచి సపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకొని కుట్టించేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అవన్నీ కూడా ఐరన్ చేయించేసుకున్న తర్వాత బీరువా సర్దేసుకుంటే అయిపోతుంది. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇలాగ సైడ్కి అయితే పెట్టుకున్నానండి. ఇంకా కొన్ని అయితే షెల్ఫ్లో పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ వచ్చేసి పట్టు శారీస్ ఇవి వచ్చేసి పార్టీ వేరుగా ఎప్పుడైనా వేసుకోవడానికి పనికి వస్తాయి కదా అని చెప్పేసి అట్లా పెట్టానమాట. ఇంకా ఇవి వచ్చేసి మనకి చిన్నగా హాస్పిటల్ కానీ బయటికి లేకపోతే అట్లా బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి ఇవన్నీ కూడా పక్కన అయితే సర్దుకున్నాను. ఇంకా కింద రోల్ వచ్చేసి మొత్తం బ్లౌజులండి. బ్లౌజులు శారీ అట్లా అయితే పెట్టేసుకున్నాను. ఇట్లా నీట్గా అయితే సర్దుకున్నానండి. అందుకే ఎప్పుడైనా సరే ఇంకా ఏ శారీలో ఆ శారీకి బ్లౌజ్ పెట్టేసుకుంటే మనం ఆ శారీ లాగినప్పుడు మనకి ఇంకా చక్కగా బ్లౌజ్ కూడా దాంట్లోనే ఉంటుంది. ఈసారి మొత్తం అట్లాగైతే ప్లాన్ చేసుకొని మొత్తం నీట్గా సర్దుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ని ఆల్ అండ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మర్చిపోయాను, ఈ శారీస్ వచ్చేసి కొత్తవి అనమాట. వీటికి బ్లౌజులు కుట్టించలేదు. రేపు టైలర్ దగ్గరికి వెళ్ళేసి ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ శారీ అయితే ఈరోజే మార్నింగ్ తీసుకున్నానండి. మంగళగిరి పట్టని ఇంటికి ఒక ఆవిడ వస్తుందన్నమాట శారీస్ అమ్మడానికి. తన దగ్గర అయితే తీసుకున్నాను. ఈ కలర్ లేదు నా దగ్గర, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.